ఒకే ఇంట్లో ఉంటే రికవర్ అవుతున్నారు అని అనే సమయం చూసుకుని మళ్ళీ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏదో ఒక రకంగా మళ్ళీ వీళ్ళని వశపరుచుకోవడం కోసము పదార్థాల్లో పెట్టేస్తుంటారు. సో ఇట్స్ ఎ నిరంతర ప్రక్రియ అనమాట. తగ్గుతూ ఉంటుంది, ఆ స్పాన్ ఆఫ్ టైం తగ్గుతుండగానే వీళ్ళు గమనించుకుని మళ్ళా ఆమె ఇతనికి పెట్టేస్తూ ఇంక ఇలా సాగుతూ ఉంటుంది. కానీ వీళ్ళ లైఫ్ స్పాన్ మాత్రం షార్ట్ అయిపోతుంటుంది. ఏదో ఒక సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడానికి అయితే దారితీస్తుంది అనమాట. ఓకే, దాన్ని అంటే వశీకరణ చేసినప్పుడు అంటే దాని నుంచి రికవరీ అవ్వాలంటే మనం దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. అయితే ఈ తిన్న వ్యక్తి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఈయనకి పెట్టిందని చెప్పాం కదా ఆస్తి కోసమని, ఆ వ్యక్తిని గమనించుకోవాలి. ఈవిడ నా భార్యలాగా ఉందా లేదా, వాళ్ళ మత్తులో ఉంటారు కదా, నా భార్యలాగా ఉందా లేదా, ఎవరైనా చెబితే కూడా గమనించుకునే స్థాయి ఉన్నట్టయితే వెంటనే ఈ వీళ్ళకి తెలియకుండా వేరే చోటకి వెళ్ళి దాని నుంచి రికవరీ అయినట్టయితే అప్పుడు ఆయన లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం కనబడుతుంది. తిరిగి మళ్ళా అదే తేజస్సుతో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ వశీకరణాల్లో మనకి 5 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సౌమ్య వశీకరణ, అంటే ప్రేమ, దయ, ఆకర్షణ, ఒకళ్ళు ఇష్టపడ్డము, భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ. ఇప్పుడు మన పిల్లలు మనకి అడ్వర్స్గా ఉన్నారనుకోండి, అది ఎవరికైనా చెప్పి మా పిల్లాడు చదువుకోవట్లేదు, నాకు కొంచెం అనుకూలంగా ఉండేలాగా అని తల్లి అడగొచ్చు, అది తప్పులేదు. అది సౌమ్య వశీకరణ అంటారు. అయితే క్రూర వశీకరణ శత్రువులను మనస్సును బంధించడానికి విపరీత